వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అపారమైన జ్ఞానం, సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారన్నారు. ఆయనలోని వినయం, ఆర్థిక శాస్త్రంపై ఆయనకున్న లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఓ గురువును కోల్పోయానంటూ పేర్కొన్నారు. फिर अंदर नहीं आ पाऊंगा मैं, फिर मैं अंदर नहीं आ पाऊंगा। नहीं आई। चलो बाहर जा रहा हूँ। फोन पे कौन? अपनी अपनी नहीं, फोन पे कौन? अपनी फोन पे रिकॉर्ड कौन कर रहा है यहाँ पे? वो है ना अपने। हाँ, तो ना उसको अंदर ले लीजिए फोन पे और उसको रिलीज के लिए नहीं देना है। चलिए तो డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం తీరని లోటు అని కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ అన్నారు. ప్రపంచ ఆర్థిక రాజనీతిజ్ఞుడు, భారతదేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లో కాపాడిన నేత అని, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ఆయన సేవలను కొనియాడారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం అనేది దేశానికి తీరని లోటు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి, రాజ్యాంగ రాజకీయాలు చేసే వ్యక్తిత్వం ఉన్న ప్రతి నాయకునికి ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నా. ప్రపంచ ఆర్థిక మేధావిగానే కాకుండా ఈ దేశపు ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి దేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచిన ఒక రాజనీతిజ్ఞుడు, అన్నిటికంటే ముఖ్యంగా ఒక శాంతి కాముకుడు. భారతదేశ మహాత్మా గాంధీ నాయకుడు ఏఐసిసికి అయిన రోజునే తను పరమపదించడం అనేది సింబాలిక్గా వారిద్దరిని గుర్తు చేసుకోవడానికి కారణమైనప్పటికీ కూడా అదే స్ఫూర్తితో రాజకీయాలను నేర్పిన ఒక మహానేత. సరళీకృత ఆర్థిక విధానాలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదలకు ఎంతో మేలు చేసిన సంస్కరణలుగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించినవి. అలాంటి ఆర్థిక సంస్థలకు మూలమైన మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా విచారకరం. ప్రత్యేకించి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గులో ఉన్న మన్మోహన్ నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. మన్మోహన్ నివాసానికి మోదీ, అమిత్ షా వెళ్లారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన భార్యతో మోదీ మాట్లాడారు. ఆమెను ఓదార్చారు. మన్మోహన్ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है। अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है, उनका जीवन ये सीख भावी पीढ़ी को देता रहेगा। एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में उन्हें हमेशा याद किया जाएगा। एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी। एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई। पूर्व प्रधानमंत्री, भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया। प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति में उनके योगदान को हमेशा याद किया जाएगा। जनता के प्रति, देश के विकास के प्रति उनका जो कमिटमेंट था उसे हमेशा बहुत सम्मान से देखा जाएगा। डॉक्टर मनमोहन सिंह जी का जीवन उनकी ईमानदारी और सादगी का प्रतिबिंब था। वो विलक्षण सांसद थे। उनकी विनम्रता, सौम्यता और उनकी बौद्धिकता उनके संसदीय जीवन की पहचान बनी। मुझे याद है कि इस साल की शुरुआत में जब राज्यसभा में उनका कार्यकाल समाप्त हुआ, तब मैंने कहा था कि सांसद के रूप में डॉक्टर साहब की ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై 15,000 కోట్ల అదనపు భారం పడిందని వైసీపీ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మాజీ మంత్రి రోజా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ లో తిరిగే హక్కు మీకు ఎవరిచ్చారని విమర్శలు గుప్పించారు. మరి ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారు? ఒక అమ్మఒడి ఇవ్వలేడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేడు, రైతు భరోసా ఇవ్వలేడు, విద్యా దీవెన ఇవ్వలేడు, వసతి దీవెన ఇవ్వలేడు, 0 వడ్డీకి రుణాలు ఇవ్వలేడు. కానీ ఆ 1,00,000 కోట్ల రూపాయల్ని ఏం చేశాడో చెప్పడు. ఆ 1,00,000 కోట్ల రూపాయలతో కనీసం ప్రజల మీద పడ్డ ఈ విద్యుత్ భారాన్నైనా ప్రభుత్వం ఎందుకు మోయటం లేదని అడుగుతున్నాను. మొన్ననే మనం చూసాం, సిగ్గు లేకుండా ప్రజల డబ్బుతో 3,200 రూపాయలు ఒక్కొక్క ప్లేట్ అని చెప్పి ఎలా కోట్ల రూపాయలు మింగేశారో చూసాం. అలాంటి డబ్బులు ఈ ప్రజల మీద విద్యుత్ భారం పడకుండా ఎందుకు మీరు ఉపయోగించడం లేదని నేను అడుగుతున్నా. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాబులు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తుంటే ఆ దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు? ఆ డబ్బులు కనీసం ప్రజల మీద ఈ విద్యుత్ భారం పడకుండా ఉండేందుకు ఉపయోగించవచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక రేప్ జరిగినా, ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగినా, ఒక నిత్యావసర ధరలు పెరిగినా, లేదా ఏది జరిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అని
చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు మీరు చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు పార్టీలో 164 మంది ఉన్నామని చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మరి ఈ 164 మందిని అడుగుతున్నా, మీరు అధికారంలో రావడానికి విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాము, అవసరమైతే ప్రజల దగ్గరే ఆ విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చేస్తామని ఇంటింటికి వెళ్లి చెప్పారు కదా. మరి ఈ రోజు ఇంటింటికి వెళ్లి పసుపు షర్ట్లు వేసుకొని పసుపు చీరలు కట్టుకొని మేము 15,500 కోట్లు పెంచాం ఓకేనా అని అడిగే దమ్ము ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఎంత సిగ్గుచేటంటే ప్రతి దానికి వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయడం, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం, బెదిరించడం, భయపెట్టడం, వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేయడం. చివరికి ఈ రోజు ప్రజా సమస్య మీద పోరాటానికి వస్తుంటే నిన్నటి నుంచి పోలీసులు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సిపిఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె నారాయణ సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ చేసిన ఆర్థిక సంస్కరణలు, దేశ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండన, ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పేరు పోసిన 10 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా ఆయన ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూగా చూసినటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే సింపుల్సిటీ, ఆదర్శవంతమైనవాడు, అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం వల్ల మంచి భక్తి ఉన్నవాడు. అట్లాగే ఎకానమీ జీడీపీ గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% దాకా తీసుకోవాలని చెప్పేసి చాలా కోరుకున్నాడు. అలాంటి భారతదేశ అభివృద్ధి కోసం తపనబడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకి తీవ్ర లోటు. మేము ఒకసారి ఈ ఫిల్లర్ ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ ఉంటుంది, ఫుల్లేరిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, ఐఎమ్ హ్యాపీ అని చేశాడు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తి ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడానికి చాలా బాధాకరం. వారి మరణం పట్ల మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్ను గద్దెదించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీక్ష పూనిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అన్నామలై తన మొక్కు చెల్లించుకున్నారు. ముఖ్యంగా షర్టు లేకుండా లుంగీ మాత్రమే ధరించిన ఆయన కొరడాతో తనను తాను 6 సార్లు కొట్టుకున్నారు. ఆపై 2 రోజుల పాటు ఉపవాస దీక్ష పాటించి రాష్ట్రంలో ఉన్న 6 మురుగన్ గుడులను దర్శించుకోబోతున్నారు. ఇటీవలే చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరిగిన అత్యాచార ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈయన రాష్ట్రంలోని చెడు అంతా మాయమైపోవాలని ఈ దీక్ష తీసుకున్నానని తెలిపారు. సంధ్యా థియేటర్ వ్యవహారంపై నటి మాధవీలత సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో రేవంత్ రెడ్డి ఆమె కొన్ని ప్రశ్నలు అడిగారు. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదని, ఆయనకు తెలియకుండా జరిగిందని తెలిపారు. అయితే ఆ ఘటన మీద సరిగ్గా స్పందించకపోవడం అల్లు అర్జున్ చేసిన పొరపాటు అని చెప్పారు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉందని ఆమె అన్నారు. అలా అనుకుంటే రీసెంట్ గా మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశారు. దాని గురించి మాట్లాడి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీలను నిలదీస్తారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా అని లెటర్ రాసి చనిపోతే వారి కుటుంబ సభ్యులను 25 లక్షలు కాకపోయినా 25,000 అయినా ఇచ్చారా అని నిలదీసింది. పొద్దుతిరుగుడు పువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేశారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సార్కి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలా మంది అడిగేశారు, లేట్ అయిపోయింది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అడగలేకపోయినాను అనమాట. అన్నట్లు నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేప్ చేసిందంట. మరి అసెంబ్లీలో మాట్లాడతారా?
ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తాడా? పసిపిల్ల, ఆడబిడ్డ, ప్రాణం, పాపం, అయ్యో అబ్బాస్ తప్పు చేశాడు, శిక్ష విధించండి, దీని మీద మీరేమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతాడా? అన్నట్లు కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి లేఖ రాసిపెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట. వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చిండ్రా? కొన్ని 25,000 ఎవరైనా ఇచ్చిండ్రా? ఆయన ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట, ఆయన పేరు పొద్దుతిరుగుడు పువ్వు అంట, ఎట్ట తిరుగుతాడంట. మరి మీరు ఆ రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చారా? అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది. ఆయన దాని మీద ప్రాపర్గా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకి, నేరానికి, పొరపాటుకి చాలా తేడా ఉంటుంది. అందరిలాగా ఆయన సామాన్య వ్యక్తే. మీకు ఎలాంటి హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి. జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి. సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి. జగన్ సినిమా వాళ్ళందరినీ పిలిపించి పోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయిన తర్వాత మనం ఎందుకు పెట్టించుకోకూడదు అని. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రయాణం అంతా చాలా బాగుంది, అందుకే కష్టపడి ఈ రోజు వరకు సీఎం అయ్యారు. జీవితంలో చాలా చాలా ఎన్నో సాధించారు. మరి ఎందుకు ఇప్పుడు ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు? గురుకుల పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు చనిపోయారు. ఏనాడన్నా మాట్లాడినా పాపాన పోలేదు. అందరికీ సమానంగా స్పందించండి, ఓకేనా? డైరెక్ట్గా బాధితులకు స్పందించకుండా సినిమా వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు కదా. ఏం చేస్తారు? సినిమా వాళ్ళ బతుకులు వచ్చి మీ కాలు మొక్కుతారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వల్లరామయ్య వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ ఛార్జీల భారాలపై వైసీపీ నేతలకు చర్చకు రావాలంటూ ఆయన సంచలన సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన అవినీతిమైందని, ఆయన ప్రతి మాట అబద్దాల మూటేనని మండిపడ్డారు. మొత్తం 1.29 లక్షల కోట్ల విద్యుత్ భారం ప్రజల మీద పడిందని ఆరోపించిన వల్లరామయ్య దీనిపై జగన్మోహన్ రెడ్డికి చర్చకు వచ్చే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు. ఇది మీ టైంలో అండి, నిజం కాదా? విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు, మీ టైంలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. ఈ రెండు కలిపి మీ టైంలో 81,768 కోట్ల రూపాయలు. సమాధానం ఉందా మీ దగ్గర? VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై పడిన భారం, మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై మోపబడింది, అంటే రాష్ట్ర మీద మోపబడిన భారం 12,818 కోట్లు. కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు? పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యం మీ టైంలో జరిగింది. అది మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల 4,737 కోట్ల రూపాయలు. కాదనే ధైర్యం ఉందా? మీ హయాంలో చెబుతున్నాను నేను. మీరు చేసిన పాపాల చిట్టా నేను విప్పుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం 2,691 కోటి. ఏడాదికి 7,000 మెగావాట్ల సోలార్ పవర్ మనం చేయవలసింది పోయి దానివల్ల 1,700 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని అమెరికా కోర్టు, అమెరికాలో మీ మీద కేసు రిజిస్టర్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు 1,700 కోట్ల రూపాయలు మీరు అవినీతి మార్గాన్ని కొట్టేశారని. నేను చెబుతున్న మాట కాదు, మా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న మాట కాదు. ఇది సాక్షాత్తు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మీ మీద రిజిస్టర్ అయిన కేసు. మీరు అవినీతికి పాల్పడ్డారని ఇందులో సెకీలో 1,700 కోట్ల రూపాయలు మీ మీద అవినీతికి పాల్పడ్డ కేసు ఉంది. నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? PPL రద్దు చేసింది మీరు కాదా? సమాధానం చెబుతారా జగన్మోహన్ రెడ్డి గారు? అప్పులపై వడ్డీ భారం, మీరు చేసిన విద్యుత్ రంగానికి చేసిన అప్పులపై వడ్డీ భారం 10,892 కోట్ల రూపాయలు. మీరు చేసిన పాపం కాదా? శ్రీశైలం మల్లికార్జున స్వామి సేవలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.
శుక్రవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తెలంగాణలో ధర్మ ప్రచార నిధులను కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వం పాటించిన విధానాలని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయాలని కొండా సురేఖ కోరారు. స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాము. మరి మాకు ఇక ఈ అమ్మవారైనా ఈ స్వామివారైనా కూడా ఒక నమ్మకము, ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసము. మరి నా కూతురు తన కొడుకు పుట్టితే వస్తానని చెప్పి మొక్కుకున్నది. మరి ఆ తర్వాత రావడం ఇప్పుడు జరిగింది. బాబుని తీసుకొని వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ప్రశాంత వాతావరణంలో స్వామి దర్శనం జరిగింది. మరి స్వామివారి దయ వలన మరి ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండూ కూడా సుభిక్షంగా ఉండాలని, రైతులు కూడా సంతోషంగా ఉండాలని, మంచి పంటలు పండాలని, మంచి ప్రభుత్వాన్ని బలాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని, మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి ముందుకు నడిపించాలని స్వామివారిని వేడుకుంటా ఉన్నాను. మా దురదృష్టం ఏంటంటే అంతకుముందు మా తెలంగాణలో అంతా కలిసినప్పుడు మాకుండేది గుడి. మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతూ ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు, నియమాలు పాటించేవాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు, అధిక రాబడి కూడా వస్తుంది. మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ, గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ, కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ, ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి, మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ మండపాలు గ్రామాన కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి టీటీడీ వారు తలుచుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ, మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది. మళ్ళీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకొచ్చారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి సేవలో ఆమె భర్త వెంకట దత్తసాయితో కలిసి పాల్గొన్నారు. తిరుమలేశ్వరుడి దర్శనం అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. కొంచెం పైకి గేట్ పైకి ఎత్తుకోవాలి. ఇవాళ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చానండి. పెళ్ళయింది, సో పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము. చాలా బాగా జరిగింది.
అండ్ తప్పకుండా మళ్ళీ మళ్ళీ వస్తాను. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను, మధ్యలో కూడా వస్తూ ఉంటాము. సో ఈసారి మా హస్బెండ్తో వచ్చాను. సో ఇంకా ఎన్నోసార్లు వస్తూ ఉంటాను. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే జనవరి 10 నుంచి 19 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి టీటీడీ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులను ఆదేశించారు. ఫుల్ ప్రూఫ్ ఏర్పాట్లు మరియు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.